దిశ పేపర్‌లో ఈ వార్త అన్ని పేపర్‌లో కూడా వచ్చింది ఈ వార్త. ముస్లిం యువకుడు హిందూ యువతి పెళ్లి చెల్లదు. ముస్లిం యువకుడు హిందూ యువతి పెళ్లి చేసుకుంటే చెల్లదని ఎవరు చెప్పారంటే మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇప్పటిదాకా ఇట్లాంటి కేసులు చాలా వరకు కోర్టులలో ఉన్నాయి కానీ ఇట్లాంటి సంచలన తీర్పు రాలేదు. ఎందుకంటే ఈ వివాహాలు అనేది ఎవరికి వాళ్ళకు చట్టంలో ఎవరికి వాళ్ళకు సపరేట్ ఉన్నాయి. మనది హిందూ వివాహ చట్టం, ముస్లిమ్స్కు పర్సనల్ లా చట్టం ఉంటుంది, పార్షియన్స్కు వేరే ఉంటుంది. ఇట్లా రకరకాలు మొత్తం భారతీయులమే, అందరికీ ఒకటే కాన్స్టిట్యున్సీ ఉంటుంది, కాన్స్టిట్యున్సీలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. కానీ పెళ్లి కాడికి వచ్చే వరకు ఎవరిది వాళ్ళే. అందుకే ముస్లిమ్స్ మొన్నటిదాకా చూసినా కదా ఎంతమంది అంటే అంతమందిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండే. త్రిబుల్ తలాక్ అనే ఇష్యూ మనకు తెలుసు. దాని మీద పార్లమెంట్లో సవరణ జరిగి ఆ త్రిబుల్ తలాక్ అనేది తీసేసినారు. లేకపోతే ఎక్కడో ఉండి ఒక ఫోన్ చేసి తలాక్ 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 అంటే అయిపోయాయి విడాకులు. వాళ్ళకు కోర్టు లేదు, వాదనలు లేవు. ఇక ముస్లిం మహిళల గొంతు కోసేస్తుండే అప్పుడు. ఆ త్రిబుల్ తలాక్ను తీసేసిన తర్వాత వాళ్ళకు కూడా కొంత రక్షణ దొరికింది ముస్లిం మహిళలకు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చట్టాలు వేరే ఉంటాయి. ఏం చెప్తుందంటే మతాంతర వివాహం గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం యువకుడు హిందూ యువతి వివాహం చెల్లదని కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. 1954 చట్టం ప్రకారం మతాంతర వివాహ రిజిస్ట్రేషన్ కోసం అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థనకు కోర్టు కొట్టేసింది. ముస్లిం పురుషుడు హిందూ మహిళ మధ్య పెళ్లి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం నిబంధనలను వ్యతిరేకంగా పరిగణించబడుతుందని జస్టిస్ గుర్పాల్ సింగ్ హౌలోవాలియా అన్నారు. ఇద్దరూ మతం మార్చుకునేందుకు సిద్ధంగా లేరని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదని స్పష్టం చేసింది. మహమ్మదీయ చట్టం ప్రకారం విగ్రహారాధకురాలు అయిన అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చెల్లుబాటు కాదు. ప్రత్యేక వివాహ చట్టం క్రింద రిజిస్టర్ అయిన వివాహం చెల్లుబాటు కాదు. అది నియమాలకు విరుద్ధమైన వివాహం అవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాళ్ళిద్దరూ వాళ్ళ మతాన్ని మార్చుకోనికే ఇష్టపడతలేరు. హిందూ యువతి పెళ్లి చేసుకున్నామే ముస్లిము మతం స్వీకరించడానికి సిద్ధంగా లేదు, ముస్లిం యువకుడు హిందూ మతం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ వీళ్ళిద్దరు వివాహాన్ని ఆ ముస్లిం పర్సనల్ లా ప్రకారం గుర్తించాలని చెప్పి కోర్టుకు పోయినారు. వాళ్ళు పోతే అట్లా గుర్తించడం వీలు కాదు, ఆమె హిందూ యువతి, మీరు ముస్లిము కాబట్టి అలా గుర్తించడానికి ఇక్కడ చట్టాలు ఒప్పుకోవు, అట్లా చేసేది లేదని చెప్పి మధ్యప్రదేశ్ కోర్టు ఈ సంచలనమైన తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు. బహుశా సుప్రీంకోర్టు పోయినా ఇట్లాంటివి ఉండొచ్చు చట్టంలో. కానీ దేశంలో ఈ ముస్లిం హిందూ వివాహాలు, హిందువుల అబ్బాయి ఉండొచ్చు, ముస్లిం మహిళ ఉండొచ్చు, ముస్లిం అబ్బాయి ఉండొచ్చు, హిందువుల అమ్మాయి ఉండొచ్చు. ఈ వివాహాలు చాలా ఎప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. జిహాద్, లవ్ జిహాద్ అనే ఇష్యూని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ లవ్ జిహాద్ అనే ఇష్యూ తెరమీద రావడానికి కారణం ఇట్లాంటి పెళ్ళిళ్ళే. చేసుకోకూడదా మరి? ఈమె మేజర్ ఆయన మేజర్ అంటే చేసుకోవచ్చు, కానీ ముస్లిం పర్సనల్ లా చట్టం ప్రకారం ఈ వివాహాన్ని గుర్తించబడదని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది. చూద్దాం తర్వాత ఇట్లాంటివి ఇంకా చాలా వస్తాయి కోర్టులలో. నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. దేశంలో ఇట్లాంటి మతాంతర వివాహం చేసుకొని ఒక మతం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చా లేదా అనేది ఒక పెద్ద చర్చ. ఈ మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చిన దాని ప్రకారం అయితే చేసుకోనికి అవకాశం లేదని చెప్తున్నారు. ఎవరెవరు మతం మార్చుకోవాలి, పిల్లాడు హిందూగా మారాలి, పిల్ల ముస్లింగా మారాలి. అప్పుడు బహుశా ఒక మతానికి వస్తారు ఇద్దరు. అప్పుడు ఒకవేళ హిందువులుగా మారితేనేమో హిందూ వివాహ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అవుతుంది, వీళ్ళందరూ ముస్లిమ్స్గా మారితేనేమో ముస్లిం పర్సనల్ లా చట్టం ప్రకారం ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతవరకు రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.